ప్రియమైన దేవుని వల్లరా అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మరి సమయంలో మరికొన్ని మాటలు మేము వినబోచుండగా మీ విలువైన సంగతులు మాకు తెలియచేయండి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచండి. ఈ మైక్ శబ్దం ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూడటానికి సిద్ధపడుతున్నారో, వింటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మన పాఠంగా సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి. సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ పాఠం అతి ప్రాముఖ్యంగా ఎవరికి తెలియాలి అంటే క్రైస్తవులకు తెలియాలి. సువార్త అంటే అర్థం తెలియని వారిగా నేటి క్రైస్తవులలో చాలామంది ఉన్నారు. సువార్త వేరు, శుభవార్త వేరు. శుభవార్త అని దేన్ని అంటారు? దేన్ని శుభవార్త అంటాం? శుభవార్త, అశుభవార్త రెండు ఉంటాయి లేదా? ఉంటాయి. దేన్ని శుభవార్త అంటారు? ఒక భార్య తన భర్తతోటి, ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు అందనుకోండి, అదేంటి? శుభవార్త. శుభవార్త. పుట్టినరోజు, దాన్ని శుభవార్తగానే చెప్పుకుంటారు. మ్యారేజీ, అది కూడా శుభకరమైన వార్తే, శుభవార్త. ప్రేమణ దేవుని వల్లరా, ఆఖరికి క్రైస్తవ పండితులు అనుకున్న వాళ్ళే సువార్త అనే దానికి శుభవార్త ఛానల్ అని పెట్టుకున్నారు. శుభవార్త, సువార్త రెండు ఒకటేనా? రెండు సేమ్ ఈక్వల్గా ఒకేలాగా ఉన్నాయి కదా. శుభవార్త, సువార్త రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. సువార్త అంటే వాక్యానికి సంబంధించినది. శుభవార్త అన్న ఒక పెళ్ళి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, జన్మదినం కావచ్చు, లేదా ఏదైనా ఒక మంచి విషయాన్ని శుభవార్త అంటారు. శుభవార్త అంటే మనకు అన్నీ తెలుసు. మరి సువార్త అంటే ఏంటి? కొన్ని వచనాలను బైబిల్లో నుంచి చూసుకుందాం. క్రైస్తవులకు వాక్యాన్ని ఎలా ప్రకటించాలో తెలియక, సమాజంలో ఎక్కడ ఏది ప్రకటించాలో తెలియక, ఎప్పుడో పాత నిబంధన కాలంలో, క్రీస్తు పూర్వంలో దేవుడు ఇశ్రాయేలీల మధ్య జరిగించిన కార్యాలను వారు చూసి మరచినప్పుడు, భక్తుడు మీరెందుకయ్యా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సృష్టిలో ఉన్న వాటిని ఆధారం చేసుకున్నారు? వీటిని మీరు ఆధారం చేసుకొని ఎందుకు కొనసాగుతున్నారు అని చెప్పి గద్దించిన సందర్భాలను తీసుకొని ఈరోజు సమాజంలో ప్రకటిస్తూ ఉన్నారు. ప్రేమణ దేవుని వల్ల ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 2వ వచనం నుండి, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 2వ వచనం.
వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇక్కడ చెబుతూ వారి విగ్రహములు వెండి బంగారంతో చేసినవి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదాలుండి నడవవు, నోటితో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ భక్తుడు ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే, జీవము కలిగిన దేవునిలోనికి వచ్చిన దేవుని పిల్లలైన వారు దేవుణ్ణి విడిచిపెట్టి బయటికి వెళ్ళి మరలా అన్య ఆచారాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారికి చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరేంటయ్యా, మన దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మనుషుల చేత రూపింపబడినవాడు కాదు. మీరెందుకు ఈ ప్రకృతిలో ఉన్న వాటిని, బొమ్మలుగా ఉన్న వాటిని చూసుకొని వాటికి వెళ్తున్నారు? అవి నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, గొంతుకుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి ముట్టుకొనవు అని చెప్తుంటే ఆ సందర్భాన్ని మనవాళ్ళు, సేవకులు అనుకున్న వాళ్ళు ఎవరికి తెచ్చి ఎక్కడ బోధిస్తున్నారు? సమాజంలో బోధిస్తున్నారు. ఇక్కడ భక్తుడు సమాజంలో చెప్తున్నాడా, లేకుంటే దేవుని దగ్గరికి వచ్చిన వారికి చెప్తున్నాడా? సమాజంలో చెప్పటం లేదు, దేవుళ్ళలోనికి వచ్చి మరలా పక్కకు వెళ్ళినప్పుడు, అన్య మతాల్లోనికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ వాక్యం చెప్పాలి అనుకోండి, ఎక్కడ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అర్థం కాలేదా? ఎక్కడ చెప్పాలా, ఎవరికి చెప్పాలా? సంఘంలోనికి వచ్చి దేవుని వాక్యం విని బాప్తిజం తీసుకొని సంఘంలో సభ్యులుగా ఉంటూ మరలా ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయి విగ్రహ సంబంధమైన ఆచారాల్లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మోటివేషన్ చేయాలి. ఈ మాటలు చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయాలి, ఎందుకయ్యా అటువైపు వెళ్ళిపోయారని. అలా కాకుండా మైకు పెట్టుకొని ఆ పోలంగళ్ళ సరిక్కో మళ్ళీ లేకుంటే ఇంకో సర్కిల్కో వెళ్ళి ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మైకు పెట్టి ఈ వాక్యం చదివేమనుకో, ఏమైద్ది? వాళ్ళందరూ వస్తారు కర్రలు తీసుకొని, గొడవ ప్రారంభమవుతుంది. వాళ్ళందరూ వస్తారు కర్రలు తీసుకొని, ఏంట్రా నువ్వు చెప్పేది అని. కనుక తప్పు. ఎక్కడ ఏ వాక్యం అప్లై చేయాలో తెలిసి ఉండాలి. అందుకే బైబిల్ బాగా నేర్చుకోవాలి. మహానుభావుడు జయశాలి గారు 25 సంవత్సరాలు బైబిల్ దగ్గర కూర్చొని తపస్సు చేసి ఇలాంటి ఎన్నో వందల పాఠాలను బయటికి తీసి ఈరోజు ఎన్నో వందల మందికి, వేల మందికి నేర్పించి సమాజంలోనికి పంపిస్తున్నాడు. ఈరోజు సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు చాలామందికి. తెలియకనే ఏవేవో తప్పులు బోధిస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. అసలు సువార్త అంటే ఏంటి అని మనం బైబిల్ని అడిగితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నాను. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే
ఆడనే కిందికి ఉంటుందమ్మా, ఒక మాట చెప్తా ఉండండి. 3వ వచనం నుంచి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆ సువార్త ఉపదేశం, సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము. సువార్తకు అర్థం ఏంటి? మరణము, సమాధి, పునరుద్ధానం. మరి యేసుక్రీస్తు చనిపోకముందు సువార్త చేశాడా లేదా? సువార్త అంటే ఓన్లీ యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం అని ఇక్కడే ఆగిపోయామనుకో. యేసుక్రీస్తు వారు ప్రారంభంలో యోహాను శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కోసం ఎదురు చూడాలంటే అప్పుడు ఏమన్నాడు? బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే అప్పటికింకా యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానం జరగలేదు కదా, జరగలేదు. మరి సువార్త అంటే ఈ మరణ, సమాధి, పునరుద్ధానము ఇవేననుకుంటే మరి అంతకుముందు ఉన్నదంతా కూడా నోవాహు దేన్ని ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు, సమాధానపు సువార్తను ప్రకటించాడు. అంటే బైబిల్లో మరణము, సమాధి, పునరుద్ధానమే కాదు సువార్త అంటే 66 పుస్తకాలలో ఉన్న దేవుని మాటలన్నీ కూడా సువార్తే. 66 పుస్తకాలలో ఉన్న దేవుని మాటలన్నీ కూడా సువార్తే. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసింది పోయి ఈరోజు చాలామంది దేవుని వాక్యంలోనికి రావటం లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏం ప్రకటించమంటున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత నా అవతలకు జరుగు, కెమెరా తగిలిద్దే ప్రేమణ దేవుని వల్లరా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నెక్స్ట్, దాన్ని నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ప్రేమణ దేవుని వల్లరా, ఎవరైతే సువార్తను నమ్మి యేసుక్రీస్తులోనికి వస్తారో, దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని మాటలను నమ్మి వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. మరి సువార్తను ప్రకటించాలి అంటే దేనిని ఆధారం చేసుకొని ప్రకటించాలి? మనం వాక్యాన్ని. మరొక మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు 10వ వచనం చూడమ్మా. 10వ వచనం. వీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, వాళ్ళని ఆటంకపరుస్తున్నారు, అపోస్తలుల్ని ఆటంకపరుస్తున్నాడు. సువార్తను ప్రకటించకుండా, వాక్యాన్ని చెప్పకుండా
అప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే ఒక అద్భుతాన్ని చేశాడు, సూచక్రియం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఒక కుంటి వ్యక్తి, కాళ్ళు లేని వ్యక్తిని లేపాడు. ఇదేంటి? సువార్తలో ఒక భాగం. సూచక్రియ ఇప్పుడు జరగాలంటే కాదు. ఆ కాలంలో వాళ్ళ దగ్గర ఈ బైబిల్ ఉందా? లేదు. మరి ఎలా నమ్ముతారు? ఇప్పుడంటే మనం బైబిల్లో ఉందో చూసి చదువుకొని నమ్ముతున్నాం. వాళ్ళు నమ్మాలంటే ఎలా నమ్ముతారు? మాట చెప్తే నమ్మేస్తారా? మోషే ఉన్నాడు. మోషేని అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలను, నా జనాంగాన్ని విడిపించాలి వెళ్ళు అన్నాడు. అదేంటి ప్రభువా, నేను వెళ్ళి చెప్తే ఎలా నమ్ముతారు? ఆధారం ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏందంటే అప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ చేతిలో కర్ర కింద వేయి, నీ చేతిలో కర్ర కింద వేయి, దాన్ని పట్టుకోమన్నాడు. కింద వేయగానే పాము అయింది, మరలా పట్టుకోగానే కర్ర అయిపోయింది. ఇదిగో ఈ సూచక్రియ చెయ్యి. ఏదో ఒకటి కంటికి కనిపించేది ఉండాలి. అప్పుడు రెండోది మరలా ఏమన్నాడు? నీ చెయ్యి తీసి గుండె మీద పెట్టుకోమన్నాడు, ఛాతి మీద పెట్టుకో అన్నాడు. ఛాతి మీద పెట్టుకుంటే తెల్లని కుష్టి వచ్చింది. మరలా ఒకసారి పెట్టుకో నీ చెయ్యినా అని అన్నాడు. మరలా పెట్టినప్పుడు అది నార్మల్గా అయింది, మళ్ళీ నార్మల్ స్కిన్ అయిపోయింది. ఇదిగో ఈ అద్భుతం చేసి వారికి నేను వారి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పు ప్రేమణ దేవుని వల్లరా. మరి అలా సూచక్రియ చేసి ఆ రోజు వాక్యాన్ని ప్రకటించారు. అపోస్తలులు కానివ్వండి, అంతకు ముందున్న ప్రవక్తలు కానివ్వండి, లేఖనాలను ఆధారం చేసుకునే చెప్పారు. కానీ వేరే గ్రంథాలలోనికి వెళ్ళి యేసుని పరిచయం చేయలేదు. మరొక మాట చూడండి, అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. నపుంసకుడున్నాడు, ఆయన రథం మీద వెళుతూ ఉన్నాడు, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు ఇదంటే, అప్పుడు ఈయన లేఖనాలను ఆధారం చేసి యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు చాలామంది పాస్టర్లు, సేవకులు ఏం చెప్తున్నారంటే, ఇదిగో వేదాలలో క్రీస్తు, వేదాలలో క్రీస్తు, అది ఆ గ్రంథంలో ఉన్నాడు, ఈ గ్రంథంలో ఉన్నాడు, వాళ్ళ శ్లోకాలు వీళ్ళ శ్లోకాలు, వాళ్ళ మంత్రాలు వీళ్ళ మంత్రాలు తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతానండి, వేదాలలో క్రీస్తు అన్నారు, వేదాలలో క్రీస్తు గురించి రాయబడింది అనుకో, ఆ ఒక్క మాటనే తీసుకున్నాం అనుకో, మిగతా వాటి సంగతి ఏమంటారు వాళ్ళు? మా వేదాలలో క్రీస్తు ఉన్నాడు అన్నారు, రైటే, క్రీస్తు ఉన్నాడు రైట్ అన్నారంటే మిగతాదంతా కూడా రైటేనంటారు. ఒప్పుకుంటావా? అంగీకరిస్తారా? రాంగ్. అది వేదాలలో క్రీస్తు లేడు, ఉండడు. అపోస్తలులు చెప్పినా ఎవరు చెప్పినా లేఖనాలను బైబిల్ని ఆధారం చేసుకుంటూ యేసుక్రీస్తుని పరిచయం చేసుకుంటూ వచ్చారు. పౌలు గారు ఎలా చేశాడో చూడండి. మనం చూస్తే అదే అపోస్తల కార్యములు చివరి అధ్యాయం 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల గ్రంథములలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించాడు. ఏ గ్రంథాల్లోనకన్నా వెళ్ళాడా? ప్రక్క గ్రంథాల్లోకి? పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు. వేరే గ్రంథాలలో క్రీస్తుని పరిచయం చేయడానికి చూడలేదు. మోషే రాసిన గ్రంథాలలో, ప్రవక్తలు రాసిన గ్రంథాలలో పాత నిబంధనను ఆధారం చేసుకొని ఇదిగో యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఇలా రాయించాడు, మోషే ఇలా రాశాడు, దావీదు ఇలా రాశాడు, మిగిలిన భక్తులు ప్రవక్తలు ఇలా రాశారు అని చెప్పి లేఖనాలను క్రోడీకరిస్తూ చెప్పారే కానీ
వేరే గ్రంథాలను ఉపయోగించి ఎక్కడా చెప్పలేదు. ఈరోజు ఎంతోమంది ఎన్నో ఉపమానాలను చెప్తున్నారు. యేసుక్రీస్తు ఏ ఉపమానం చెప్పినా కళ్ళ ముందు వాస్తవంగా జరిగేదాన్నే ఉపమానంగా తీసుకున్నాడు, కానీ కనిపించని దాన్ని ఉపమానంగా తీసుకోలేదు. విత్తనాలు అన్నాడు, భూమిలో నాటారు అన్నాడు, ఇప్పటికీ నాటుతున్నారా లేదా? పులిసిన పిండి అన్నాడు, ఇప్పటికీ పులిసిన పిండి ఉంటుందా లేదా? చేపలు పట్ట వల అన్నాడు, చేపలు పట్టే వలలు ఉన్నాయా లేవా? ఆయన చెప్పిన ప్రతి ఉపమానము కూడా మన కళ్ళ ముందు జరిగే వాటినే ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, కానీ ఎక్కడో కనిపించనివి, మనుషుల జీవన శైలిలో వాడబడనివి వాటి గురించి చెప్పలేదు. ప్రతిదీ కూడా మన మధ్య జరుగుతున్నటువంటి వాటిని తీసుకునే చెప్పాడు. సూది వంటె అన్నాడు, నేటికి కూడా వంటెలు ఉన్నాయి, సూదులు ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ఉపమానాలన్నీ కూడా ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు జరిగే వాటినే తీసుకున్నాడు. మన కళ్ళ ముందు జరిగే వాటిని తీసుకొని ఆధారంగా చెప్పాడు. ఇప్పుడు మనం క్రైస్తవులకి వాక్యం చెప్పాలి అంటే బైబిల్లో నుంచి చెప్పాలి. క్రీస్తుని పరిచయం చేయాలంటే బైబిల్లో నుంచి చెయ్యాలి. మరి అన్యజనులకు చెప్పాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి? మనం బైబిల్లో ఉన్నాయి చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు? అది మీ బైబిలు, మీరు రాసుకున్నవి, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, అవి మేమెందుకు నమ్మాలి? మీ బైబిల్లో ఉన్నాయి మేమెందుకు నమ్మాలి ఆయనని ప్రశ్నిస్తారు. కనుక పౌలు గారు చాలా తెలివిగా వాక్యాన్ని చెప్పేవాడు, సువార్తను ప్రకటించేవాడు. క్రైస్తవుల దగ్గర, ఇశ్రాయేలీల దగ్గర ఏం చెప్పాలో ఇశ్రాయేలుల దగ్గర చెప్తాడు, క్రైస్తవుల దగ్గర ఏం చెప్పాలో క్రైస్తవుల దగ్గర చెప్తాడు, అన్యజనుల దగ్గర ఏం చెప్పాలో అన్యజనుల దగ్గర చెప్తాడు. తెలివి కలిగిన వాడు, దైవ జ్ఞానము కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని తెలిసినవాడు అలా ప్రవర్తిస్తాడు. ఇశ్రాయేలీలకు రోమాపత్రిక రాసినప్పుడు ఇశ్రాయేలీలకు యేసుక్రీస్తు ఎలానో ఏంటో, ధర్మశాస్త్రం ఏంటో, అబ్రహాం ఏంటో అన్నిటినీ వివరంగా వివరించుకుంటూ వస్తాడు. గలతీయులకు పత్రిక రాశాడు, క్రైస్తవులు వాళ్ళకేం రాశాడు? మరలా మీరు ధర్మశాస్త్రం వైపు ఎందుకు వెళుతున్నారు? అది కొంతకాలం ఎంతోమందిని బంధించి ఉంది, దాని నుంచి విడుదల కలిగించాడు యేసుక్రీస్తు మనకి. మరలా మీరు పాత ధర్మశాస్త్రంలోనికి ఎందుకు వెళ్తున్నారు? నూతన నిబంధన, క్రొత్త నిబంధనలోనికి రావాలి అని వీళ్ళకి చెప్పాడు. మరి అటు క్రైస్తవులు కాదు, ఇటు ఇశ్రాయేలీలు కాదు, అన్యజనులు, వాళ్ళకి ఎలా చెప్పాడు చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం. పౌలు అరిపియోగ మహాసభ యొద్ద నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో వీళ్ళెవరు? ఈ ఎథెన్సు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నవారు. ఆ యొక్క విగ్రహాలను చేసుకుంటూ వారి కుటుంబాలను జీవనోపాధి జరిపించుకుంటున్నటువంటి వ్యాపారం చేసుకునేవారు. అక్కడ ఆ పట్టణం అంతా కూడా, ఎథెన్సు పట్టణం అంతా కూడా వెండి బంగారుతో చేయబడినవి, గుళ్ళు కట్టబడినవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మధ్యకు వెళ్ళాడు. అక్కడ సంచరిస్తూ ఆ యొక్క వీధులన్నీ చూస్తూ ఉండగా ఎన్నో గుడులు గోపురాలు కనపడ్డాయి. చూసి ఒక దగ్గరకు వచ్చాడు, ఒక మహాసభ దగ్గరికి. అక్కడికి వచ్చినప్పుడు చూస్తే అక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళతో నేను ఎలా ప్రారంభించాలి, వాక్యం ఎలా ప్రకటించాలి వీళ్ళకని ఆలోచించి తెలివిగా వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే, చదువమ్మ కంటిన్యూషన్గా. ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారయున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద
తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. ఏం పట్టుకున్నాడు? ఎన్నిటినో చూశాడు. చూసి ఒక దగ్గర రాయబడి ఉందంట. ఏమి రాయబడి ఉందంటే, ఎవరైతేనేమి దేవుడు ఉన్నాడు, ఎవరో ఆయన మాకు తెలియదు, ఏదో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకే మేము ఈ బలులు అర్పిస్తాం, ఈ నైవేద్యం పెడతాం, ఈ ధూపం వేస్తాం. అంటే ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు దేవుని యొక్క భక్తి పట్ల ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ప్రేమణ దేవుని వర్లారా, మనం చూస్తే అతి దేవతా భక్తి గలవారన్నాడు. అతి దేవతా భక్తిలో ఉన్నారు అక్కడ ప్రజలందరూ. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు, మీకు తెలియబడని దేవుడని పూజిస్తున్నారు చూసారా, ఆ దేవుని గురించే నేను పరిచయం చేస్తున్నాను. ఆ దేవుడు ఎవరో తెలుసా? భూమిని, ఆకాశమును, అందలి సమస్తమును, జగత్తును, అందలి సమస్తమును సృష్టించినవాడు, జీవాన్నిచ్చినవాడు, ఆ దేవుని గురించి నేను చెప్తున్నాను అని చెప్పి మెల్లగా ప్రకృతిలోనికి తీసుకుని వచ్చాడు. చదువమ్మది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇక ఎక్కడికి వెళ్ళాడు? ప్రకృతిలోకి వెళ్ళాడు. ధర్మశాస్త్రంలోనికో లేకపోతే కొత్త నిబంధన, ఆ రోజు కొత్త నిబంధన లేదు, క్రీస్తు దగ్గరికో తీసుకురాలా. డైరెక్ట్ ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? వాళ్ళు అనునిత్యం చూస్తున్నటువంటి ప్రకృతి, వాళ్ళ కళ్ళతో చూస్తున్నటువంటి ప్రకృతి దగ్గరికి వెళ్ళాడు. ప్రకృతి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, జగత్తును అందని సమస్తమును నిర్మించిన దేవుడు తానే పైనున్న ఆకాశానికి కిందన్న భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. ఇప్పుడు ఎవరికి ఏమన్నా దేవుని మాట కానీ లేకుంటే యేసుక్రీస్తు పేరు కానీ వచ్చిందాడ? లేదు. మీరు ఏ దేవుడని నమ్ముతున్నారో ఆయనే ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని, జగత్తును, అందులో ఉన్న సమస్తాన్ని, జీవరాశులన్నింటినీ కలిగించిన వాడు. ఆ దేవుని గురించి నేను మీకు ప్రకటన చేస్తున్నాను. అందుకే మనం పబ్లిక్ మీటింగుల్లో ఏం మాట్లాడాలో తెలియాలి, గృహ కూడికల్లో ఏం మాట్లాడాలో తెలియాలి, సంఘంలో ఏం మాట్లాడాలో తెలియాలి, సేవకుల దగ్గర ఏ సంగతులు చెప్పాలో తెలియాలి. అక్కడున్న పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి ఎక్కడ ఏ వాక్యాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకొని నడుచుకోవాలి. తెలియలేదనుకో ప్రమాదం జరుగుతుంది. ఎంతో దూరం ఎందుకు, ఇక్కడే పక్కన ఒక పల్లెకి వెళ్ళాం మేము. అప్పుడు నేను వేరే చర్చికి వెళ్తా ఉన్నాను, ఒక 16 సంవత్సరాల క్రితం. ఆ పాస్టర్ గారితో మేము కూడా సువార్త ప్రకటించడానికని వెళ్ళాం. సాయంత్రం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మైకు పెట్టి, పట్ల బరిసి, కుర్చీలేసి అన్నీ సిద్ధం చేసి ఇక ప్రార్థన చేసి పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు పాడుతూ ఉండగా 1-2 పాటలు అయిపోయినాయి. ఒక అతను ఇంకో పాట పాడాడు. పాట పాడుతూ ఆ పాటలో చరణం ఏముందంటే, ఈలోక దేవతలన్నీ ఆయన ముంగర సాగిలపడి నమస్కరించి గడగడలాడును అని ఉంది. ఆ చరణం పాడేశాడు. అక్కడ ఉన్నవాళ్ళు కర్రలు తీసుకొని వచ్చారు. ఏమరా, మా దేవుళ్ళు, మా దేవతలు మీ ముంగర సాగిలపడి గడగడలాడి నమస్కరించాలా? సర్దుకుంటారా, వెయ్యాలనా అన్నారు. ఏం చెప్పాలా? ఏం చేయాలమ్మా? సర్దుకోవాలనా లేకుంటే దెబ్బలు తినాలనా? యేసుక్రీస్తు చెప్పింది ఏమన్నాడు? మీరు వాక్యం ఎక్కడికన్నా వెళ్తే ప్రకటించడానికి వద్దన్న దగ్గర మీరు ప్రకటించకండి, మీరు వచ్చేసేయండి. మీ కాళ్ళకు, మీ చెప్పులకున్న దుమ్ము దులిపేసి, మీ కాళ్ళకున్న దుమ్ము దులిపి మీరు వచ్చేయండి. ఆడ వాళ్ళదిగా తప్పు. వాక్యం ఎలా ప్రకటించాలో, సువార్త ఎలా ప్రకటించాలో తెలియకపోవటం వల్ల మనం చేసిన పొరపాటు అది. ఇప్పుడు ఆడ వాక్యం ప్రకటించకుండా అడ్డుపడింది ఎవరు? మనం చేసిన పనే, మనం చేసుకున్న క్రియలే. అదే వాక్యం తెలియకుండా ప్రకటించితే ఏదో ఈ లోకంలో ఒక ప్రాంతంలో సువార్త కాకపోతే మరొక ప్రాంతానికైనా చేసుకుంటాం, కానీ వాక్యాన్ని తప్పుగా కానీ ప్రకటిస్తే నువ్వు వెళ్ళవలసిన లోకమే మారిపోతుంది.
మనం వెళ్ళవలసిన లోకమే మారిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్కడ ఏం ప్రకటించాలో తెలుసుకొని ఉండాలి. మరొక మాటను చూద్దాం, చూడండి. పద్నాలుగో అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి మనుషులమే. మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. అక్కడ ఒక అద్భుతం చేశారు. అద్భుతం చేయగానే ఈ యొక్క పౌలు గారు తనతో ఉన్నటువంటి వారిని ఏం చేశారు? అయ్యో, వీళ్ళు దేవుళ్ళు, దేవతలు అని చెప్పి ఎత్తుకొని వీళ్ళకి బలులు అర్పించాలి, మనం అవి చేయాలి, ఈ చేయాలి అని చెప్పి హడావుడి చేస్తుంటే ఆయన బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే, మాలో ఏం ప్రత్యేకత లేదు. మమ్ములను పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆయనకే మనం అందరమే పూజించాలి, ఆయన్నే మనం ఆరాధించాలి అని చెప్పి ఆఖరికి గొడ్డలు చించుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు వినటం లేదు. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రేమ దేవుని వల్లరా. మనం ఇక్కడ బైబిల్ను ఆధారం చేసుకునే సువార్త చెప్పాలి, కానీ ఎవరికి పడితే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెప్పకూడదు. అది మన మెడకే ఉరితాడుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే యాకోబు గారు ఏమన్నాడు? మూడో అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకుడు కావాలి అంటే వాక్యాన్ని నేర్చుకున్నవాడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు బోధకులు గారు. రాత్రి నాకు దేవుడు కళ్ళలో కనిపించాడు, నన్ను మీ ఇంటికి పొమ్మన్నాడు, నన్ను సువార్త చేయమన్నాడు, నన్ను తన సేవకు పిలుచుకున్నాడు అని తెల్లవారేసరికి సంచేసుకొని తగిలించుకొని వచ్చి నిలబడితే ఆయన పాస్టర్ కాదు. ఆయనకి వాక్యం రాదు. ఒకవేళ భక్తిగా బతికుండొచ్చు, భక్తుడై ఉండొచ్చు, వినవచ్చు, కూర్చోవచ్చు, నేర్చుకోవచ్చు, అంతవరకే కానీ ప్రకటించేదానికి అర్హుడు కాదు. నేర్చుకొని ఉండాలి. నేర్చుకోకుండా సువార్త ప్రకటించకూడదు. ఏమవుతుంది? డాక్టర్ నేర్చుకోకుండా ఆపరేషన్ చేసాడు అనుకో, ఏమవుతుందమ్మా? చంపుతాడు, చచ్చిపోతారు. అయ్యగారు పోయి జైల్లో ఉంటాడు. అంతేనా? అయ్యగారు పోయి జైల్లో ఉంటాడు. ఇక్కడ కూడా వాక్యం ఎక్కడ ఎలా అప్లై చేయాలో, ఏది ప్రకటించాలో, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో తెలుసుకొని ఉండాలి. ఎదుటి వ్యక్తులను అంచనా వేసుకొని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. అలా చెప్పిన వారే భక్తులందరూ, అలా చేసిన వారే అపోస్తలులు. మరొక మాట చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఎప్పుడైతే ఈ సువార్త లోకమంతా ప్రకటింపబడుతుందో అప్పుడు అంతం వస్తుంది, అంతవరకు రాదు అన్నాడు. ఏ సువార్త? సకల జనులకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త. మరి ఈరోజు సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదా? ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. టీవీ ద్వారా, క్యాలెండర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రతి ఇంట్లోకి సువార్త వెళ్ళిందా లేదా? వెళ్ళింది, ప్రకటింపబడింది. మరి ఎందుకని ఇంకా యేసుక్రీస్తు రాలేదు? ఇప్పుడు మనం చదివిన మాటలు అదే ఉంది కదా. ఎందుకని మరి ఇంకా యేసుక్రీస్తు రాలేదు? వై? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా?
ఏ సేవకుడిని అడగండి చెప్తారేమో, తెలీదు. అన్ని అన్ని ప్రాంతాలకు సువార్త వెళ్ళింది. అన్ని దేశాల్లో యేసుక్రీస్తు తెలియని దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? 6 నేల మీద ఉన్న ఏ దేశమైనా, నీళ్ళలో ఉన్న దేశమైనా యేసుక్రీస్తు తెలియని దేశం ఉందా? లేదు. ప్రతి దేశానికి యేసుక్రీస్తు తెలుసు. ప్రతి ఇంటిలోనికి సువార్త వెళ్ళింది. అది టీవీ ద్వారా కావచ్చు, కరపత్రిక ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో ఎనీ ప్లాట్ఫామ్, ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లోనికి వెళ్ళింది. కానీ యేసుక్రీస్తు ఇంకా ఎందుకు రాలేదు? ఏంటి రీజన్? కారణం ఏంటి? ఆయనంటే వెళ్ళింది, ఏ సువార్త వెళ్ళింది? ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన సువార్త వెళ్ళింది. మీకు రోగాలు పోవాలా? రండి. మీకు కడుపు నొప్పి పోవాలా? రండి. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా? రండి. మీ కోర్టు కేసులా, అప్పుల సమస్యలా? ఇలా వెళ్ళింది సువార్త. అది సువార్త కాదు. అది సువార్త కాదు. సువార్తలో ఒక భాగం ఆ కాలంలో. ఇది సువార్త కాదు. ఇది శరీర సంబంధమైన సువార్త. శరీరానికి సంబంధించినవే కదా అన్ని కోరుకుంటుంది. వివాహం శరీరానికి సంబంధించింది, మరి పిల్లలు శరీరానికి సంబంధించింది, ఆస్తులు, అంతస్తులు, కోర్టు కేసులు, అప్పులు, ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మ సంబంధమైనవి కావు. అంటే వెళ్ళిన వార్త, ఏ వార్త వెళ్ళింది? శరీర సంబంధమైన సువార్తే వెళ్ళింది ప్రతి ఇంట్లోనికి. ఇలాంటి సత్యవాక్యం, దేవుని వాక్యం, దేవుని యొక్క సత్య సువార్త వెళ్ళలేదు. అందుకే యేసుక్రీస్తు ఇంకా రాలేదు. అందుకే యేసుక్రీస్తు రాలేదు. అబద్ధ బోధ వెళ్ళింది, నిజమైన బోధ వెళ్ళలేదు. నిజమైన బోధ ఎప్పుడైతే అందరికీ అందుతుందో, ప్రకటింపబడుతుందో, వాళ్ళు విన్నై వినకపోనై, విని వదిలేయని సంబంధం లేదు. వాళ్ళకి చేరిందా లేదా? యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం దీని గురించి చెప్పారా లేదా? విన్నాడా లేదా? అయిపోయింది. మీరు ఎవరికైనా చెప్పారనుకో, ఏం చేసినట్టు? వారికి మీరు సువార్త చేసినట్టు, తీర్పు తీర్చినట్టు. ఏం తీర్పు? జడ్జి ఇచ్చే తీర్పు కాదు ఇది. యూనివర్సల్ కోడ్, ప్రపంచంలో ప్రతి మనిషికి అప్లై అయ్యేది ఇది. అయ్యా, యేసుని నమ్మండి, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ పాపాలు కడుగుతాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన నిన్ను కూడా లేపుతానన్నాడు. ఈ 2 మాటలు చెప్పడానికి ఏమైనా చదువుకోవాలండి? లాలో పీజీలు, పిహెచ్డీలు చేయాలనా? అవసరం లేదు. కానీ ఎవరు నన్ను అన్నాం అనుకోండి, నేను చదువుకోలేదు కండి, నాకు చదువు రాదు కండి, నేనేం చెప్పేదండి అంటారు. చదువు రాకపోతే జగన్ సార్ గురించి బాగా చెప్తుండవే. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏడ చదివాడు, ఎలా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నావే, ఏ సంవత్సరంలో గెలిచాడు, ఎలా ఉన్నాడు? నీకు నచ్చిన సీరియల్ గురించి చెప్తుండవు. అవి 100 ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయమ్మా? ఎన్ని అయ్యి ఉంటాయి? ఒక 100 ఉంటాయా? ఇంకా పైన ఉంటాయా? పైనే ఉంటాయా? 200, 300 ఉంటాయా ఎపిసోడ్లు? ఉండొచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాలు మనం చిన్నపిల్లప్పటి నుంచి అయిపోకుండా వస్తానే ఉండే. వాటిని చూసే ఏమో సినిమాలు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు? వాటిని కూడా ఫస్ట్ది, సెకండ్ది ఉన్నాయా లే? వాటిలో కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఏయో ఎవరు చెప్పుకున్నట్టే విన్నాను నేను. ఫస్ట్ అంట, సెకండ్ అంట, థర్డ్ కూడా ఉన్నాయా? వస్తాయా? ఉన్నాయా? వచ్చినాయా? వచ్చినాయి అంట. అవి కూడా ఫస్ట్ ఉండే, సెకండ్ అంటే సీరియల్స్ మాదిరి ఇవి కూడా. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ కంటిన్యూషన్ అయిద్దో ఏమో. ఇలా ఎన్నో. ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు 1996, 97 ఆ ప్రాంతంలో, అంటే సుమారు ఒక 30 సంవత్సరాలు వెనక్కి, రహస్యం అనే ఒక ప్రోగ్రాం వచ్చేది టీవీలో. రహస్యం, సన్న గీతలుగా పడిద్ది పేరు. అందులో ఒక కుక్క ఉంటుంది, ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఆ రహస్యం అనే ఎపిసోడ్ వచ్చేటప్పటికి
జనాలందరూ కుప్పలు కుప్పలుగా కూర్చొని ఉంటారు. ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో. షుగర్లు బీపీలు రమ్మంటే రాకేం చేస్తే, వాళ్ళెవరో ఏదో డబ్బుల కోసం నటిస్తుంటే నువ్వు కూర్చొని ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడి షుగర్ తెచ్చుకుంటున్నావు, బీపీ తెచ్చుకుంటున్నావు. అవునా కదా? నిజమయ్యే. లేనిపోయిన సమస్యలు. ఆడు నిజంగానే చచ్చిపోయాడా? ఆమె నిజంగానే చంపిందా? కానీ వీడు నిజంగానే చంపుతాడు ఆడ. అది చూసి ఇక్కడ ఏమో నిజంగానే చంపిద్ది. భర్తను చంపిన వాళ్ళు లేరా? అత్తమామలను చంపిన వాళ్ళు లేరా? భార్యలను చంపిన వాళ్ళు లేరా? బొచ్చెడు మంది. ఏంట్రా నీకు దేన్ని నువ్వు ఏంటిది ఆధారం చేసుకున్నావు, లేదా దేన్ని చూసి నువ్వు ప్రేరేపితం అయ్యావు, దేన్ని చూసి నేర్చుకున్నావంటే పలానా సినిమాలో ఇట చేశారు, పలానా సీరియల్లో చూసి నేను నేర్చుకున్నాను. ఆలోచించండి. ఈరోజు సమాజాన్ని పాడు చేసేవి ఎన్నో ఉన్నాయి, బాగు చేసేది ఒక్కటే ఉంది, అది ది బైబిల్. బైబిల్ మాత్రమే మనిషిని సన్మార్గంలో నడిపించగలదు, సమాజాన్ని సన్మార్గంలో సంస్కరించగలదు, నడిపించగలదు. వేరే ఎనీథింగ్ ఎనీబడి ఏ రంగంలోనికైనా వెళ్ళు, మనిషిని బాగు చేసేవి లేవు. చెడిపే ఉన్నాయి, చెడగొట్టే ఉన్నాయి, కుటుంబాలను కూల్చే ఉన్నాయి. బైబిల్ మాత్రమే మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. సువార్త ప్రకటించాలి అంటే తెలిసి ఉండాలి. అన్యజనుల దగ్గర ఏం మాట్లాడాలి, ఇశ్రాయేలీల దగ్గర ఏం మాట్లాడాలి, క్రైస్తవుల దగ్గర ఏం మాట్లాడాలి, స్త్రీల దగ్గర ఏం మాట్లాడాలి, పురుషుల దగ్గర ఏం మాట్లాడాలి, పిల్లల దగ్గర ఏం మాట్లాడాలి, వృద్ధుల దగ్గర ఏం మాట్లాడాలి, అన్నీ తెలుసుకుని ఉండాలి. ఎలా అంటే అలాగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే నీ మెడకే ఉరితాడు బిగుసుకుంటుంది. అందుకే అన్నాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు. బోధకులైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వింటున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మార్కు 4:24 ఏముంది? మీరేమి వినుచున్నారో మీరే జాగ్రత్తగా చూసుకోండి. చెప్తున్నవాడు చెప్తాడు, కానీ వింటున్న నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. అతను చెప్పింది వాక్యంలో ఉందో లేదో చూసుకోవలసిన బాధ్యత వింటున్న వారిది. చెప్పేవాడి బాధ్యత ఏం చెబుతున్నాడో తెలుసుకొని చెప్పవలసిన బాధ్యత. కనుక ప్రేమణ దేవుని వల్లరా, సువార్త ఎవరికి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కూడా సువార్తే. దేవుళ్ళలో నుంచి తొలగిపోయిన వారికి ఎలా చెప్పాలి? కూర్చోబెట్టి చెప్పాలి. ఇలాంటి వాడు మన దేవుడు, ఇంత గొప్పవాడు అని చెప్పాలి. అదే సమాజంలో చెప్పాలంటే ప్రకృతిని ఆధారం చేసుకొని చెప్పాలి. క్రైస్తవులకు చెప్పాలంటే క్రొత్త నిబంధన ఆధారం చేసుకొని చెప్పాలి. ఇలా అన్నీ తెలిసి ముందుకు కొనసాగాలి. ఎలా అంటే అలా సువార్త చెప్పకూడదు. కనుక మరి వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈరోజంతయు వెళ్ళిన ప్రయాణాల్లో, వచ్చిన ప్రయాణాల్లో, చేసిన పనుల్లో మమ్మల్ని అందరినీ క్షేమముగా కాపాడి మీ సన్నిధానములో కూర్చోబెట్టి మీ మాటలు వినిపించిన విధానం కొరకై కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు విన్న మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మీకోసం బ్రతుకున్నట్లు సహాయము చేయండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. మీ సువార్తను మేము ఏ రీతిగా ప్రకటించాలో తగు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను కలిగి ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి మీకు సాక్షులుగా నిలవబెట్టమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.